గడిచిన 20 సంవత్సరాల్లో ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఇంతవరకు దేవుని పిల్లల రక్తం ఒలికించబడి హతసాక్షులైన దాఖలాలు 20 సంవత్సరాల్లో లేవటండి. ఈ రోజున ఒక భక్తుని యొక్క మరణం లోకం అనుకోవచ్చు, మేము గెలిచామనుకోవచ్చు, వ్యతిరేకులు మా మాట నెగ్గిందని అనుకోవచ్చు, కానీ రక్తము చిందించబడింది అంటే దేవుడు ఇంకా అధికమైన పని చేయించబోతున్నాడండి. ఇది నమ్ముతున్నాను. లైవ్ చూస్తున్న వారికి కూడా ఈ మాట చెప్తా ఉన్నాను. దేవుని యొక్క సందులో దేవుని కార్యం అధికము చేయబోతున్నాడు. దేవుని పని ఇంకా అధికము చేయబోతున్నాడు. ఎక్కడైతే నిర్దోషుల రక్తము, ఎక్కడైతే దేవుని పిల్లల రక్తము చిందించబడుతుందో ఆ ప్రాంతాల్లో మరింత అభిషేకం రేపబడబోతా ఉంది. ఆమేన్ చెప్తామా? ఆమేన్. ఇది సత్యమండి. ఇది దేవుని యొక్క కార్యం, దేవుని యొక్క నీతిని ఆపగలిగిన దమ్ము, శక్తి ఈ లోకంలో ఎవ్వరికీ లేదండి. దేవుని జీవాన్ని ఆపగలిగిన సామర్థ్యత ఈ లోకంలో ఎవ్వరికీ లేదు. దేవుని కార్యాలు ఆపగలిగిన శక్తి ఈ లోకంలో ఎవరికి, అది అధికారులే కావచ్చు, మనుషులే కావచ్చు, ఏ శక్తులే కావచ్చు, ఇది ఎవరికి కూడా సాధ్యం కాదండి. అటువంటి కార్యానికి ఈ రాత్రి ఈ చక్కని ఈ యొక్క విలువైన మాటలు చెప్పడానికి నేను ధైర్యంగా ఈ మాటలు మేము ముందు పెడతా ఉన్నాను. దయచేసి వింటున్న వాళ్ళారా, లైవ్ ద్వారానే కానీ ఈ మందిరంలోకి వచ్చి ఆరాధించి ఆలకిస్తున్న వాళ్ళారా, దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆమెను చెప్దామా?